అర్షద్ మెహతా స్కామ్ 1992. నేను ఈ వెబ్ సిరీస్ చూశాను రీసెంట్గా. అయితే దగ్గర దగ్గర అప్పట్లోనే 4,000 కోట్లు. ఆ లెక్కన ఇప్పుడు చూసుకుంటే అది ఎంత అమౌంటో కూడా అర్థం కాదు. అంబానీ ఆదానీ కన్నా రిచెస్ట్ మ్యాన్. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టేవాళ్ళు అంట. అయితే తను చేసిన స్కామ్ గవర్నమెంట్కి తెలియకుండా తను ఇంకా అధపాతాళానికి తొక్కేసింది. దాని గురించే స్కామ్ 1992. అర్షద్ మెహతా తను ఒక దిగువ మధ్యతరగతిలో పుట్టిన వ్యక్తి. తను రిచెస్ట్ మ్యాన్ ఎలా అయ్యాడు, తనకు ఉన్న ఆలోచనలు ఏంటి, అలా తను నార్మల్గా చిన్నగా ఏదో బిజినెస్ చేసుకుంటూ ఫ్యామిలీని పోషించుకుంటూ ఉండేవాడు. అయితే సడన్గా తనకి కొంతమంది ద్వారా తనకు తెలిసిన వాళ్ళ ద్వారా స్టాక్ మార్కెట్ గురించి తెలిసింది. అలా స్టాక్ మార్కెట్కి పరిచయం అయ్యాడు అర్షద్ మెహతా. వెళ్ళినప్పుడు ఒక నార్మల్ బుకీగా, అంటే వేరే వాళ్ళ కింద పనిచేసేటట్టు వాళ్ళ స్టాక్లు అమ్మటం కొనటం, వాళ్ళకి మనీ ఎర్న్ చేసి పెడతాం, దీనికి కమిషన్ వస్తాయి. ఆ కమిషన్తో తిని ఉంటాడు. అలా జాయిన్ అయ్యి తర్వాత దాంట్లో జరుగుతున్న చిన్న చిన్న లిటికేషన్లు అవన్నీ తెలుసుకొని తిని ఓన్గా చెయ్యాలి అని ఆలోచిస్తాడు. కానీ ఓన్గా చేయాలంటే కుదరదు. కానీ ఎలా అయినా బయటికి రావాలి అని చెప్పి బయటకు వచ్చి తనకు తెలిసిన వాళ్ళ ద్వారా అలా ఇలా చిన్న ఆఫీస్ ఒకటి పెట్టుకొని తను కూడా చేస్తూ ఉంటాడు. అయితే అలా చేస్తున్న టైంలోనే తనకి కమిషన్ వచ్చేది. అంతే, గ్రోమోర్ అనే కంపెనీ. ఆ కంపెనీ ద్వారా తను స్టాక్స్ గురించి చెప్తూ తను కమిషన్ తీసుకుంటూ ఉండేవాడు. అది కూడా తనకి సరిపోలేదు. తర్వాత మనీ మార్కెటింగ్ అని ఇలా ప్రతి దాంట్లో వెళ్తూ ఉంటాడు అర్షద్ మెహతా. కానీ స్టాక్ మార్కెట్లో తను రాజు అయి కూర్చున్నాడు. అప్పట్లో బుల్, బేర్ అంటే రెండు ఉంటాయి. బుల్ అంటే గ్రాఫ్ పైకి తీసుకెళ్తారు, బేర్ అంటే పైన ఉన్న గ్రాఫ్ని కింద పడేస్తారు. అలా బిగ్గెస్ట్ బుల్గా మారారు అర్షద్ మెహతా. కానీ తను చేసిన తప్పులు బయటకు ఎప్పటికైనా వస్తాయి. అది తనకి అర్థం కాలేదనుకుంటా. కానీ ఒకానొక టైంలో తను చేసిన తప్పులన్నీ బయటకు రావటం, తను ఈ స్కామ్ గురించి బయటపడింది.